ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో శర్మగారి మాటల్లో సింహరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. రాజ్యపూజ్య అవమానాలు వీరికి కూడా సరి సమానంగానే ఉన్నాయి. దశమంలో బృహస్పతి, సప్తమంలో శని, అష్టమంలో రాహువు. ఈ గురు గ్రహ సంచారం వలన వీరికి ఉద్యోగులకు ఉద్యోగంలో మార్పులు కలుగును. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి, అలాగే ఇంకొక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మారుతూ ఉంటారన్నమాట ఈ యొక్క సింహరాశి వారు. వ్యాపారంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి స్త్రీలకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వీరు ఈ సింహరాశి యొక్క స్త్రీలు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి యొక్క వారందరికీ కూడా అదృష్ట సంఖ్య 2, దుర్గా అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా వీరికి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూల కార్యసిద్ధి అనేది కలుగుతుందన్నమాట ఈ సింహరాశి వారికి.